వచ్చాను లేదా? ఈ అక్కేమో ఆ బిస్కెట్ కాపలు వేసుకుంది, అది కాదు పులుగు కాపలు వేసుకుంది. ఈ అక్క అన్ని సొక్కలు పెట్టుకుని వచ్చింది. చెప్పు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు బట్టలు వేసుకుని వచ్చారు. ఈ అక్కేమో బులుగు, వంకాయ కలరు, ఆ తర్వాత ఇంకో కలరు, 3 కలర్లు వేసుకుని వచ్చింది. గమనించండి, అట్లా రంగుల ఈ రంగులు చూసిన కోడి పిల్లకి ఎట్లా ఉంటుంది? అసలు ఈ రంగుల ప్రపంచం సూపర్గా ఉంది, లేదు బలి బట్టలు వేసుకుని అనుకుంటుంది అనమాట. అంటే నిజమైన జీవితం కోడిగుడ్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కోడి పిల్ల అనుభవించింది. ఈ దేహం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజమైన జీవితం అనుభవిస్తాం మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. ఆడెవరున్నారా? యేసయ్య ఉన్నారు. పరలోక రాజ్యం వెళ్తా ఆడు ఎవరున్నారా? మమ్మీ డాడీ ఉన్నారు. పరలోక రాజ్యం వెళ్తా ఎవరున్నారు అక్కడ? మా తమ్ముడు చెల్లి అక్క అందరు అక్కడే ఉన్నారు. పరలోక రాజ్యం వెళ్తా ఎవరున్నారా? దేవదూతలు ఉన్నారు అక్కడ. పరలోక రాజ్యం ఎవరున్నారు? బంగారు వీధులు ఉన్నాయి. ఒక ఆమె పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఏడా ప్రయాణాలు రకరకాలు ఉంటాయి కదా. గాలిలో ప్రయాణం ఉంది, నీళ్ళలో ప్రయాణం ఉంది, రోడ్డు మీద ప్రయాణం ఉంది. ఉందా లేదా? గాలిలో ఏమి వెళ్తాయి? అదొకటి వెళ్ళేది. హెలికాప్టర్ కూడా వెళ్ళేది, రాకెట్ కూడా వెళ్ళేది. నీళ్ళలో ఏమవుతాయి? తయారు చేయండి. రోడ్డు మీద ఏం పోతాయి? ఒక నీళ్ళ మీద సముద్రంలో ప్రయాణం చేస్తుంది వాళ్ళు ఎక్కి. ఆ వాడ ప్రమాదానికి గురయ్యి కొద్దిసేపట్లో ఆ పడలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఆ చచ్చిపోయే సందర్భంలో అందరూ బెక్క మోకలేసి దిగులు విచారంతో ఉన్నారు. ఒక తల్లి మాత్రం సంతోషంగా ఉంది. ఆ తల్లి సంతోషంగా ఉన్నది వాళ్ళు చూసి అంటారు, అందరేమో దిగులుతో ఉన్నారు, విచారంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. నువ్వు ఒక్కదాన్ని మాత్రం ఏ దిగులు విచారం బాధ లేకుండా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నావు, ఎలా ఉండగలిగావు అంది. ఒకవేళ ఈ వాడు ప్రమాదానికి గురయ్యి చచ్చిపోయినాకో పరలోకంలో పెద్ద కూతురుంది. నేను ఎక్కడ పోయినా కానీ నా కూతురు దగ్గరికి వెళ్తున్నా. అటు వెళ్ళినా చిన్న కూతురు, ఇటు వెళ్ళినా పెద్ద కూతురు, ఎక్కడికి వెళ్ళినా కానీ నా కూతురు దగ్గరికి వెళ్తున్నా. దిగులు ఎందుకు ఉంది? ఎందుకు చెప్పు? జీవం మీద ఆమె యొక్క సంతోషం లేదు. ఈ లోకం జీవం మీద ఆమె సంతోషం లేదు. కానీ పరలోక రాజ్యంలో తన పెద్ద కూతురు మీద తన సంతోషం ఉంది కనుకనే పరలోక రాజ్యంలో ఆ వారసత్వం, దేవుని బిడ్డగా వారసత్వం ఏదైతే ఉందో ఆ వారసత్వం ఉన్న కనుకనే ఆమె సంతోషము మరణం మీద